Hello friends, welcome back to our channel my vlogs @lohi and this is లోహిత. ఇప్పుడే ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అన్నమాట. ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే పిల్లలు ఇప్పుడే ట్యూషన్ నుండి దేబెట్సి వచ్చానన్నమాట. ఇప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ట్యూషన్ కి దేబెడుతున్నప్పుడు మా హస్బెండ్ అయితే కాయగూరలు ఏం లేవు తీసుకుని రమ్మన్నాను అనమాట. అతనైతే కాయగూరలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీటన్నిటిని కూడా సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ కాయగూరలు అయితే తెచ్చారనమాట. వీటన్నిటిని వేటికవి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని కూడా ఇలా వేటికవి సపరేట్ అయితే చేసుకున్నాను కదా. వీటన్నిటిని కూడా ఒక కవర్ లో వేటికవి కవర్ లో అన్నవి వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను బీరకాయ కర్రీ వండుదామని ప్రిపేర్ అయ్యాను. సో అందుకోసం బీరకాయలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఒక సైడ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగా ఫ్రిడ్జ్ అడుగున వేసేస్తున్నాను, టమాటీలు అలా వేసేస్తాను. ఇంక నేను పెట్టుకోవాల్సినవి ఏమున్నాయి, బెండకాయలు, దొండకాయలు పెట్టుకుంటే కవర్ లో సరిపోతుంది. ఇంక నేను ఫ్రిడ్జ్ లో ఎలా సర్దుకుంటానో చూపిస్తాను. ఇవన్నీ అయితే ఫస్ట్ ఇప్పుడు కవర్ లో అయితే వేసుకొని చూపిస్తాను మీ అందరికి. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే పచ్చిమిర్చి టు అల్లం ఇటు సర్దుకుంటాను. సో పచ్చిమిర్చి అయితే ఈ ట్రేలో ఇలా వేసేస్తాను. ఇంకా అల్లం వచ్చేసి ఈ ట్రేలో ఇలా పెట్టేస్తాను ఫ్రెండ్స్. సో మిగతావన్నీ కూడా ఇలా ట్రేలో అయితే వేసుకుంటాను. అలా మిగతావన్నీ ఇందులో వేసేస్తాను. ఉల్లిపాయలు వచ్చేసి ఈ ట్రేలో వేసేస్తాను అన్నమాట. ఇంకా కాయగూరలు ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్ గా తెచ్చుకుంటూ ఉంటాం. 2 days కి సరిపడినట్టు అయితే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా వెజిటేబుల్స్ తెచ్చిన తర్వాత అయితే మేము వాష్ చేయము, కరెక్ట్ గా వండుకునే టైంకే వాష్ చేసుకొని వండుకుంటూ ఉంటాం. చాలా మంది ఏంటంటే వాష్ చేసుకొని పెడుతూ ఉంటారు, కానీ నేను అలా పెడితే నాకు ఏమనిపిస్తుంది అంటే కాయగూరలు అవి పాడైపోతాయేమో అనేసి అనిపిస్తుంది అనమాట. అందుకనే నేను అలా అయితే పెట్టను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బీరకాయలు అయితే కర్రీకి కటింగ్ చేసుకుంటున్నాను. సో ఈ బీరకాయలు ఎప్పుడు కట్ చేసినా సరే స్టార్టింగ్ అయితే ఇలా చెక్ చేస్తాను అన్నమాట. ఇలా చెక్ చేయడం వల్ల ఏంటంటే బీరకాయ చేదు ఉందా లేదా అని మనకి ఈజీగా తెలుస్తుంది. అలాగే నేను ఈ బీరకాయ తొక్కుతో కూడా మార్నింగ్ చట్నీకి పనికి వస్తుంది కదా, ఒక సైడ్ నా వేపేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా నారల్లా ఉంది కదా, అదైతే యూజ్ చేయను చట్నీకి. ఇదంతా ఫస్ట్ ఇలా చెక్కేసుకుంటాను అనమాట. ఇలా చెక్కేసుకున్న తర్వాత మిగతా తొక్క అంతా కూడా యూజ్ చేస్తాను పచ్చడికి. మొత్తం అంతా కూడా ఇలా చెక్కేస్తున్నాను. ఇలా చెక్కేసాను. సో ఇప్పుడు ఈ తొక్క ఉంటుంది కదా, తొక్క తీసి చట్నీ చేసేస్తాను. ఒకవైపు కర్రీ చేసుకుంటున్నాను అనమాట. సో పీసెస్ కట్ చేసుకున్న తర్వాత కర్రీ అలాగే చట్నీ రెసిపీస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే బీరకాయ కూరకి ఆల్రెడీ తాలింపు పెట్టేసాను. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగే టమాటాలు అన్ని బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ బీరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను కదా. ఇటువైపు స్టవ్ మీద అయితే బీరకాయ తొక్కు ఉంది కదా, దాంతో పప్పు అయితే రెడీ చేస్తాను. సో ఇటువైపు అయితే తపాలు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పలుకులు కానీ లేదంటే ఏదైనా పప్పు అయినా వేస్తాను అనమాట. సో ఇందులో అయితే నేను కొంచెం శనగ పలుకులు అయితే యాడ్ చేశాను. అవి ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నవే, అయితే నేను మొన్న ఫ్రై చేసుకున్నాను అనమాట. సో కాబట్టి ఇప్పుడు
అంత ఫ్రై ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా లైట్ గా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. 6 ఎండుమిరపకాయలు వేసాను. ఇంకా చట్నీస్ లో ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం కరివేపాకు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు. అందుకోసమని ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అయితే తెచ్చాను. బాగా వాష్ చేసుకున్నాను, కరివేపాకును వాష్ చేసి అందులో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. అందుకోసం పక్కన డీజే సాంగ్స్ అవి వినిపిస్తున్నాయి అన్నమాట. మీ అందరికి డిస్టర్బెన్స్ లేకపోతే పర్లేదు, కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇవి ఫ్రై అయినవే కాబట్టి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు, అదే విధంగా బీరకాయ తొక్క అయితే ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇవి ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేస్తాను కదా, ఇప్పుడు వీటిలోనే ఈ బీరకాయ తొక్క అన్నది వేసేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే రైస్ వండేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే చపాతీలు చేశాను అనుకోండి, ఇంకా చాలా టైం పట్టేస్తుంది. పిండి కలపాలి, ఇవన్నీ చేయాలి కదా, ఇంట్లో పని ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. ఈ రోజు అయితే పని అస్సలు తేలలేదు. అందుకోసమని ఇంకా రైస్ వండేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ తొక్కలన్నీ అందులో వేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా దీని మీద మూత ఏదైనా పెట్టేస్తే రెండింటి మీద కూడా మెల్లగా మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల నేను గిన్నెలు తోముకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, అవి అయితే తాలింపు పెట్టాను. ఇంకా తోమడానికి అయితే కొంచెం గిన్నెలు ఉన్నాయి అన్నమాట. సో అవి మధ్య లోపల ఈ గిన్నెలు అయితే తోమేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పచ్చడి కోసం రెడీ చేశాను కదా, ఇవైతే ఏగితాయి అన్నమాట. ఒక సైడ్ ని పెట్టేసుకుంటాను, ఒక సైడ్ ని పెట్టేసుకుని దీని మీద రైస్ అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ రోజు బుధవారం కదా, అందుకనే ఇంకా రైస్ అయితే వండేస్తున్నాను అనమాట. నార్మల్ గా ఎక్కువగా టిఫిన్స్ చేయడానికే ప్రిఫర్ చేస్తాం నైట్ టైమ్స్. సో ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను. ఇది కూడా ఒకసారి చూద్దాం, దగ్గరికి అయ్యింది. కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసుకొని రెడీ చేసుకోవడమే. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, దించే ముందు కారం వేస్తాను. ఇంక వీటి పని ఇవి అవుతూ ఉంటాయి. నేను ఇంకా హౌస్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ అయితే నేను బట్టలు మడత పెట్టి పెట్టాను అనమాట వంట స్టార్ట్ చేయకముందు. సో ఈ బట్టలన్నీ కూడా వేటికి అవి సపరేట్ చేసుకుంటాను. ముందు నేను మడత పెట్టేటప్పుడే ఎవరి వాళ్ళకి సపరేట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వి షర్ట్లు, ప్యాంట్లు అయితే బీరువాలో పెడతాను. మామూలు నైట్ డ్రెస్లు, లింగి పంచులు ఇవన్నీ కూడా బయట కబోర్డ్ లో పెట్టేస్తాను అనమాట. అందుకోసమే వేర్ చేస్తున్నాను. ఇంక నేను డైలీ వేసుకున్నవే కాబట్టి నా వెలగా బయట కబోర్డ్ లోనే పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా బయటకి వెళ్ళినవి అయితేనే బీరువాలో పెడతానమాట. సో నా వాటిల్లో ఇప్పుడు బయటకి వేసుకెళ్ళినవి ఏం లేవు, ఇవి డైలీ యూజ్ డ్రెస్సెసే. సో కాబట్టి ఇలా తీసి బీరువా కబోర్డ్ లో పెట్టేస్తాను. ఇప్పుడు వేసుకోవడానికి అయితే ఒక నైటీ బయట ఉంచుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ మంచం అదంతా కూడా నీట్ గా సర్దేసుకున్నాను. ఇప్పుడైతే ఇల్లంతా ఒకసారి నీట్ గా క్లీన్ చేసుకుంటాను. మొత్తం అంతా కూడా ఇల్లంతా తుడిచేసుకుంటాను ఇప్పుడైతే. ఫ్రెండ్స్, హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే ట్యూషన్ నుండి ఇంటికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు మా పిల్లలిద్దరికి కూడా అన్నం తినిపిస్తున్నాను. ఇంకా తడిగుడ్లు పెట్టవలసి ఉందన్నమాట. పెడితే ఇప్పుడు పెడతాను, లేదంటే ఇంక మార్నింగే. సో ఇదన్నమాట నా రొటీను.
ఇంకా మా హస్బెండ్ ఇంట్లోకి వస్తే అంటే వినాయకుడి దగ్గర ఉన్నారు. బయట వినాయకుడి బొమ్మ పెట్టామన్నమాట. అన్న ఇంట్లోకి వస్తే ఇంక భోజనం చేసి పడుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ వ్లాగ్ ఫినిష్ అయిపోయినట్టే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.